అందరికీ నమస్తే అండి. శ్రీకాంత్ అలివేవి శ్రీకాంత్ కరుడుగట్టిన నేరస్తుడు, జీవిత ఖైదు పడి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి. ఎప్పుడో 2010లో అతను జైలుకు వెళ్తే అంతకుముందే ఆయన రౌడీ షీటరు. 2010కి ముందే ఆయన ఒక హత్య చేశాడు. ఆ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. 2010లో జైలుకు వెళ్ళాడు. 2014లో జైలు నుంచి తప్పించుకున్నాడు. 2018లో మళ్ళీ పోలీసులు అతన్ని పట్టుకొని జైల్లో పెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరోల్ కోసం అతనికి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి విపరీతంగా ట్రై చేసి చివరికి 2023లో సక్సెస్ అయ్యారు. అతను పెరోల్ మీద బయటకు వచ్చాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను 45 రోజుల పాటు పెరోల్ మీద బయట ఉన్నాడు. 30 రోజులు ఫస్ట్ పెరోల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో 15 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు అతనికి పెరోల్ ఇవ్వమని సిఫార్సు చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే, అండ్ కావేటి సంజీవయ్య గారు, ఆయన ఒక ఎమ్మెల్యే. సో వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ బయటకు వచ్చారు పెరోల్ మీద. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్ గారు అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సిఫార్సు లేఖలు ఇచ్చారు. దాన్ని హోమ్ మినిస్టర్ గారు ఎండార్స్ చేశారు. అది కాకుండా ఆ 15 రోజుల తర్వాత అతనికి పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సో ఈ 15 రోజుల్లో ఏం జరిగింది ఏంటనేది తర్వాత విషయం. అంటే ఇక్కడ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పులు జరిగాయి. ఆ పాపం ఇద్దరికీ ఉంటుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్న వైసీపీ ఒక కరుడుగట్టిన నేరస్తుడికి పెరోల్ ఇచ్చేశారు, హోమ్ మినిస్టర్ గారి పాత్ర ఉంది, ఎమ్మెల్యేల పాత్ర ఉంది, భారీగా చేతులు మారాయి, అరుణతో చేతులు కలిపారు, అది ఇదేని ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు? 45 రోజులు పెరోల్ ఎందుకు ఇచ్చారు? అసలు 15 రోజులు ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారు? సో అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు పెరోల్ ఇవ్వలేదు, సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళది తప్పు అంటే వైసీపీ వాళ్ళు పుణ్యాత్ములుగా ఉన్నట్టు, పత్తులుగా ఉన్నట్టు. కానీ కాదు కదా, వాళ్ళు కూడా ఇచ్చారు కదా, వాళ్ళ హయాంలో కూడా జరిగింది కదా. సో అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ చక్రం తిప్పారు, డబ్బులు చేతులు మారాయి, ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు, ఏం చేతులు మారిందో ఏమో ఇచ్చారు. సో ఇక్కడ కూడా మేబీ కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సో లేదంటే పొలిటికల్ లాబియింగ్సో లేదంటే బ్యూరోక్రసీ లాబియింగ్సో గట్టిగానే జరిగి ఉండాలి. కాబట్టి కాకపోతే ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తికి, హత్య కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి, కరుడుగట్టిన నేరస్తుడు, రౌడీ షీట్లు ఉన్న వ్యక్తికి అంత ఆషామాషి కాదు పెరోల్ మీద బయటకు తీసుకురావడం అంటే. ఎంతో పెద్ద స్థాయిలో లాబియింగ్లు జరగాలి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఈవెన్ ఎప్పుడు జూలై 16వ తేదీని పెరోల్ ఇవ్వడాన్ని రిజెక్ట్ చేశారు అధికారులు. నిజానికి పాశం సునీల్ కుమార్ గారు అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్ గారికి లెటర్లు రాశారు. హోమ్ మినిస్టర్ గారు వాటిని ఎండార్స్ చేస్తూ ఇది వెరిఫై చేసి యాజ్ పర్ రూల్ ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి అధికారులకు సిఫార్సు చేశారు. అధికారులు అప్పుడు తిరస్కరించారు. కానీ జూలై 30వ తేదీన అతనికి పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆగస్టు 1, 2 ఆయన బయటకు వచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఎమ్మెల్యే, ఈ లెటర్లు ఇచ్చిన ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ గారి మీద ఒక రకంగా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పదే ఫోన్లు చేసి చెయ్యండి ఇంపార్టెంట్ అని చేశారు. సాధారణంగా లెటర్లు ఇచ్చేసి వదిలేస్తే పెద్ద పట్టించుకోవాలనే వాళ్ళు కాదేమో, కానీ అలా ఒత్తిడి చేయడం వలన సరే అంటే ఒకటి ఈ ఇద్దరిలో ఒకరికి ఆ ఇంటెన్షన్ ఉంది, అతన్ని బయటకు తీసుకురావాలనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ పాపం 2 పార్టీలది, ఈ తప్పు 2 పార్టీలది. అతన్ని బయటకు తీసుకొచ్చిన అంటే ఇక్కడ అరుణ కేసులో వైసీపీ వాళ్ళు ఎంతమంది భాగస్వాములు ఉన్నారో టీడీపీ వాళ్ళు కూడా అంతేమంది భాగస్వాములు ఉన్నారు. అరుణతో ఇంటర్నల్ లాబియింగ్స్ డీలింగ్స్ గడిపిన వాళ్ళలో అసలు అరుణ ఎప్పుడు ఆమె 2015-16 నాటికి ఆమె సాధారణ బొట్టికి నడిపే స్థాయి. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా ఎదిగారు. ఎక్కడంటే ఏ పీరియడ్ అంటే 2014లో ఇతను తప్పించుకున్నాడు కదా శ్రీకాంత్, 2014 నుంచి 18 వరకు తప్పించుకొని బయట ఉన్నాడు కదా. ఆ టైంలో అరుణకి అతనికి మధ్య పూర్తిగా అండర్స్టాండింగ్ కుదిరి ఇద్దరూ కలిపి చాలా లావాదేవీలు, చాలా ట్రాన్సాక్షన్స్, చాలా సెటిల్మెంట్లు, చాలా వ్యవహారాలు నడిపించారు ఆ టైంలో. అప్పుడు నిజానికి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది 2014 నుంచి 18 మధ్యలో. సో ఆ తర్వాత 2018లో అతను జైలుకు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్న తర్వాత అరుణ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసింది. అంటే 2018లో అతను లోపలికి వెళ్ళాక అరుణ సేమ్ ఈ సెటిల్మెంట్లు, దందాలు, చాలా సింపుల్ మోసాలు, ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడం, మోసం చేయడం. ఇదిగో పలానా చోట సైట్ ఉంది అమ్ముతాను అని చెప్పి డబ్బులు వసూలు చేయడం. చూడండి తాజాగా గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందంట ఆమె, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని. ఆ విషయం ఈరోజు బయటకు వచ్చింది. అలాగే విజయవాడలో ఎవరో బిల్డర్ని బెదిరించారంట, సైట్ ఇస్తావా లేదంటే మా వాళ్ళ చేత చంపించేయాలా అని, అది కూడా బయటకు వచ్చింది. సో ఆమె దందాలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.
ఆమె అంత కరుడుగట్టిన వ్యక్తిగా, అంత సెటిల్మెంట్లు దందాలు చేసే వ్యక్తిగా మారడానికి కారణం ఏంటంటే 2014 నుంచి 2018 వరకు శ్రీకాంత్ బయట ఉన్నప్పుడు ఆమె నేర్చుకున్న వ్యవహారాలే కావచ్చు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఆగడాలు కొనసాగాయి, వీళ్ళ అరాచకాలు కొనసాగాయి. దీనికి ఆ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఆమెకు లొంగిపోయారు, లేదా ఆమె ద్వారా లబ్ధి పొందారు, లేదా ఆమెను ఏదో ఒక విధంగా రాజకీయంగా ఏదో ఒక విధంగా పైరువీలుగా ఎదగనించారో వాడుకున్నారనమాట. అట్ ద సేమ్ టైం ఆ జిల్లాలో పనిచేసిన అధికారులు, పోలీసులు, వాళ్ళ ద్వారా సచివాలయం స్థాయిలో పనిచేసిన అధికారులు, ఉన్నతాధికారులు, బ్యూరోక్రసీ వాళ్ళు కూడా ఈ పాపాల్లో వాటాదారులే. కాబట్టి ఆ పార్టీని ఈ పార్టీ అనడానికి లేదు, ఈ పార్టీని ఆ పార్టీ అనడానికి లేదు, అధికారులు పొలిటీషియన్లను అనడానికి లేదు, పొలిటీషియన్లు అధికారులని అనడానికి లేదు. ఇందులో అందరూ తప్పు చేశారు, అందరూ కూడా దీన్ని అనుభవించాల్సిందే, అందరూ కూడా దీని పర్యవసానాలను గ్రహించాల్సిందే. నేను అనుకోవడం ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరీ డెప్త్గా వెళ్ళదు. పెరోల్ విషయంలో ఎవరు చేశారు, ఏం చేశారని డెప్త్గా వెళ్ళదు. కేవలం అరుణాని అరెస్ట్ చేశారు. అరుణకు సంబంధించి కొన్ని వ్యవహారాలు, ఆమె ఫోన్ రికార్డింగ్స్లో, ఫోన్లో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. కొంతమంది అధికారులతో, కొంతమంది ప్రజాప్రతినిధులతో నడిపిన వ్యవహారాలు కావచ్చు, ఈ సెటిల్మెంట్లు దందాలకు సంబంధించిన వ్యవహారాలు, ఈ పైరువీలు లాబీలకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ పోలీసులు తీస్తున్నారు. మరీ కాంట్రవర్సీ, ఇబ్బంది అనుకున్నవి అయితే మాత్రం బయట పెట్టరు, బయట పెట్టే అవకాశం ఉండదు. కొంచెం పర్వాలేదు అనుకుని మాత్రం బయట పెట్టేసి ఏదో ఆమెను కొన్నాళ్ళ పాటు లోపల నుంచి ఈ వివాదాన్ని ఇలా సర్దుమణిగేలా చేస్తారు తప్ప ఇంతకు మించి సెన్సేషన్స్ అయితే ఏమీ ఉండవు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక చిన్న ప్రమోషన్ అండి. laddupalem.com అని మీరు చూసే ఉంటారు. దాదాపుగా 3 నెలలు అయిందండి ఈ ఆర్గానిక్ హోమ్ బేస్డ్ ఫుడ్ అనమాట. ఇది ఆన్లైన్లో వెబ్సైట్లో laddupalem.com అనే వెబ్సైట్లో మీకు 20 రకాల లడ్డూలు అందుబాటులో ఉంటాయి. అండ్ కొన్ని హాట్ స్నాక్స్ కూడా, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడాలు, ఇవన్నీ కూడా మిల్లెట్స్తో చేసినవి అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఒక 3 రకాలు అందుబాటులో ఉంటాయి. మీకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ వేలాది మంది బుక్ చేస్తున్నారు, మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఉంది, ఎనీవేర్. మీరు యూఎస్ అయినా, యూకే అయినా, ఎక్కడికైనా షిప్పింగ్ ఉంది. అండ్ అబుదాబి, దుబాయ్ చాలామంది మన వాళ్ళు బుక్ చేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే 4000కు పైగా బిల్ అయితే మాత్రం ఫ్రీ డెలివరీ ఉందన్నమాట. సో మీకు ఆన్లైన్లో కాకపోయినా ఆఫ్లైన్లో 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.